ఆనంద, లీలావతి మాట్లాడుకుంటూ ఉంటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు లీలావతి ఆనందతో, మనసు కీడు చెంకిస్తుంది ఆనంద. ఏం చేసినా నీ చేతుల్లోనే ఉంది. లహరి దారి తప్పుతుంది. లహరిని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత నీపైనే ఉంది అని లీలావతి ఆనందకి చెప్తూ ఉంటుంది. అక్క చెప్పిందంటే తప్పకుండా నిజమే అయి ఉంటుంది. కానీ లహరి అంత డబ్బు తీసిందంటే దాని వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలి అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరణ్య, దర్శన్, సమీర రిసార్ట్కి చేరుకుంటారు. ఇక దర్శన్, సమీర మాత్రం లోపలికి వెళ్తూ ఉంటే శరణ్య బాధపడుతూ వెనకాల తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక రిసార్ట్లోకి ఎంటర్ అవ్వగానే హనీమూన్ కపులా సార్ అని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే ఎస్ అని దర్శన్ చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ రూమ్ బుక్ అయి ఉంది అని దర్శన్ చెప్తూ ఉంటే యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని రిసెప్షనిస్ట్ అడుగుతూ ఉంటే దర్శన్ అని చెప్తూ ఉంటాడు. ఈ వైఫ్ నేమ్ చెప్తారా అని అడుగుతూ ఉంటే దర్శన్ సమీరా అని చెప్తూ ఉంటాడు. ఇక రిసెప్షనిస్ట్ దర్శన్కి కీ ఇచ్చి హ్యాపీ హనీమూన్ సార్ అని చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్, సమీర రూమ్లోకి వెళ్తూ ఉంటే శరణ్య కూడా రూమ్లోకి వెళ్తుంది. ఏమండి ముగ్గురికి ఒకే రూమా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది. ముగ్గురికి కాదు, ఇద్దరికే అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మరి సమీర ఎక్కడ ఉంటుంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఈ రూమ్ నాకు, సమీరకు. నువ్వు ఎక్కడ ఉంటావో నీ ఇష్టం, ఎక్కడైనా ఉండు. నీకు ముందే చెప్పాను కదా మాతో రావద్దని. ఇప్పుడు హనీమూన్ చేసుకుంటుంది నేను, సమీర. సమీర అంటే నాకు ఇష్టం. నా మనసులో ఉంది సమీరానే. సమీర నా భార్య. నువ్వే మా వెంట వద్దన్నా కూడా ఇక్కడి వరకు వచ్చావు అని దర్శన్ శరణ్యతో చెప్తూ ఉంటాడు. అదేంటండి మీ భార్యని నేను, అలాంటప్పుడు సమీర మీతో ఎలా ఉంటుంది అని శరణ్య అడుగుతూ ఉంటుంది. మీరు ఉదయం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా లేరు కదా, మంచిగా ఉన్నారు. దారిలో ఈ సమీర ఎక్కిన దగ్గర నుంచే సైకోలా తయారయ్యారు అని శరణ్య చెప్తూ ఉంటుంది. మరి అర్థమైపోయింది కదా, ఇంకెందుకు ఇక్కడ ఉండటం, వెళ్ళిపో అని దర్శన్ అంటాడు. నేను ఎక్కడికి వెళ్తానండి, నేను ఎక్కడికి వెళ్ళను, నేను మీ భార్యని అని శరణ్య చెప్తూ ఉంటుంది. నాకు సమీర మాత్రమే భార్య, నువ్వు నా భార్యవి కాదు. నాతో మోసం చేసి తాళి కట్టించుకున్నావు. నేను ఇంటి దగ్గర అమ్మ ముందు అలా మాట్లాడింది సమీరతో హనీమూన్ చేసుకోవడం కోసమే, నీతో హనీమూన్కి రావడానికి కాదు. అయినా నువ్వు మోసగత్తవి అని దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని దర్శన్ అంటూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని శరణ్య రూమ్లో కూర్చుని ఉంటుంది. ఏంటి జిడ్డులా తయారయ్యో అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. నేను జిడ్డును కాదండి, గుడ్డిదాన్ని, భర్తే సర్వస్వం అనుకునే గుడ్డిదాన్ని అని శరణ్య చెప్తూ ఉంటుంది. జిడ్డంటే ఈ సమీర్ అండి. సమీరే మన కుటుంబంలోకి, మన జీవితాల్లోకి జిడ్డులా తయారైంది అని శరణ్య దర్శన్తో చెప్తూ ఉంటుంది. దర్శన్ దీనితో మాటలేంటి, మెడపట్టి బయటికి గెంటేసే అని సమీర అంటుంది. నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తారని, ఎందుకు గెంటేస్తారు? నేను నా భర్త దర్శన్తో 3 ముళ్ళు వేయించుకున్నాను. నేను దర్శన్ గారి భార్యను. మరి మా ఇద్దరి మధ్య రిలేషన్ లీగల్. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏమంటారో తెలుసా అని శరణ్య సమీరను అడుగుతూ ఉంటే దర్శన్, సమీర షాకింగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటారు. నీ మెడలో విలువలేని ఆ పసుపు తాడుని పట్టుకొని నేను భర్త అంటే ఎలా కుదురుతుంది? నా భార్య సమీర మాత్రమే. నేను ప్రేమించింది, మనసిచ్చింది, నా భార్యగా చేసుకోవాలనుకుంది సమీరను మాత్రమే అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మేమిద్దరం మాత్రమే హనీమూన్ చేసుకోవాలనుకుంటున్నాం. మర్యాదగా రూమ్లో నుండి బయటికి నడు అని దర్శన్ చెప్తూ ఉంటాడు. మీరు ఏం చేసినా నేను రూమ్లో నుంచి బయటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని శరణ్య భీష్మించుకొని అక్కడే కూర్చుని ఉంటుంది. అవునా, అలాగా, నీ సంగతి చెప్తా ఉండు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరరావు ఆనంద ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇందాక 2 లక్షల గురించండి అని ఆనంద చెప్తూ ఉంటుంది. అవి వదిన గారు తీశారని వదిన చెప్పారు కదా, ఇంకెందుకు ఆలోచించడం అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు. డబ్బు తీసింది అక్క కాదండి, అందుకే అంతలా ఆలోచిస్తున్నాను అని ఆనంద చెప్తూ ఉంటుంది. వదిన గారు డబ్బు తీయలేదా, మరి ఎవరు తీశారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే లహరి అండి అని ఆనంద చెప్తూ ఉంటుంది. లహరినా, ఎవరు చెప్పారు అలా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటే ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతానండి, అక్కే చెప్పింది. నలుగురిలో లహరి పరువు పోకూడదని ఆ నిందను అక్క తన మీద వేసుకుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది. అంత డబ్బు లహరికి ఏమవసరం, లహరి డబ్బు తీయడం ఏంటి అని రాజేశ్వరరావు ఆనందని అడుగుతూ ఉంటే ఏమోనండి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని ఆనంద చెప్తూ ఉంటుంది. అప్పుడు రాజేశ్వరరావు లహరి లహరి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. లహరి పరిగెత్తుకుంటూ రాజేశ్వరరావు దగ్గరికి వస్తుంది. 2 లక్షలు లాకర్లో నుంచి ఎందుకు తీసావు అని రాజేశ్వరరావు లహరిని అడుగుతూ ఉంటాడు.
నిజం తెలిసిపోయిందా అని లహరి మనసులో అనుకుని, నేను డబ్బు తీయడం ఏంటి, పెద్దమ్మ తీశానని చెప్పింది కదా, అయిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అని లహరి బుకాయిస్తూ ఉంటుంది. మీ పెద్దమ్మే చెప్పింది, డబ్బు నువ్వు తీయడం కళ్ళారా చూసిందంట, నీ పరువు నిలబెట్టడం కోసం ఈ నింద తనపై వేసుకుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది. అప్పుడు లహరి అనన్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, ఇది నీ డబ్బు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు, వెళ్ళి లాకర్లో నుంచి తీసుకొచ్చుకో అని అనన్య చెప్పిన మాటలను లహరి గుర్తు చేసుకొని, తీశాను, నా డబ్బే కదా అందుకే తీసుకున్నాను అని అంటూ ఉంటుంది. లహరి, పెద్దదానివి అయిపోయావా అనుకుంటున్నావా, లేకపోతే గొప్పదాన్ని అయిపోయా అనుకుంటున్నావా, ఇంట్లో ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా డబ్బు తీసుకోవడం ఏంటి అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఆడపిల్లంటే ఆడపిల్లలా ఉండాలి, పద్ధతులు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. ఆడపిల్లకు పుట్టింటి నుంచి సార పోతుంది. ఆ సార ఏంటో తెలుసా, గౌరవం, మర్యాద, సంస్కారం. అవన్నీ కూడా ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు పంపే సార. నువ్వు ఆ సంస్కారాన్ని మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని ఆనంద లహరిని తిడుతూ ఉంటుంది. ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండటం అలవాటు చేసుకో, ఇంకొకసారి ఇది రిపీట్ అయిందనుకో ఊరుకోను అని ఆనంద లహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే లీలావతి వచ్చి ఆనంద అని పిలవడంతో, వస్తున్నానక్క అని ఆనంద కంటతడి తుడుచుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మ లహరి, మీ అమ్మ గురించి నువ్వు ఇప్పటి వరకు ఏమీ అర్థం చేసుకోలేదని నాకు అర్థమైంది అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. మీ అమ్మ ఈ కుటుంబం కోసం ఎంత చేసిందో తెలుసా, ఎంత కాదు ఎంతో చేసింది అని రాజేశ్వరరావు గతంలో ఆనంద భైరవి టీవీఎస్ మీద చీరలమ్మడం, చీరలు నేయడం ఇదంతా కూడా లహరికి చెప్తూ ఉంటాడు. ఈరోజు ఈ కుటుంబం కలిసి ఉందన్నా, ఈ ఉమ్మడి కుటుంబం విడిపోకుండా ఉందన్నా దానికి కారణం మీ అమ్మ మాత్రమే. అలాంటి స్థాయి నుండి ఈ స్థాయికి ఆనంద ఎదిగింది, మన కుటుంబం గౌరవాన్ని పెంచింది. అలాంటి మీ అమ్మను అర్థం చేసుకుంది ఇదేనా? ఒక కుటుంబ గౌరవం, మర్యాదలు ఒక ఆడదాని చేతుల్లోనే ఉంటాయి. ఆడది ఎంతో గొప్పది, ఎంత స్థాయికైనా వెళ్ళగలదు. తను అనుకున్నది చేయడం కోసం దేనికైనా వెనకాడదు. ఒక స్పేస్లోకి వెళ్తుంది, అలాగే ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. తను జీవితాన్ని నిలబెట్టుకోగల సత్తా ఆడదానికి మాత్రమే ఉంది. అలా అని పిచ్చి పిచ్చి పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవడం మంచిది కాదమ్మా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఇలాంటి పని చేస్తే రేపు నీ అత్తారింటి గౌరవం ఎలా నిలబడుతుంది, ఎలా నీ కుటుంబ బాధ్యతను నువ్వు తీసుకుంటావు. మీ అమ్మ గురించి అర్థం చేసుకో, కుటుంబ పరువు గౌరవాన్ని నిలబెట్టడం అర్థం చేసుకో, ఇంకొకసారి ఇలాంటి పని చేయకు అని రాజేశ్వరరావు లహరికి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు దర్శన్ పూలు తీసుకొని రూమ్లోకి వచ్చి సమీరా సమీరా అని పిలుస్తూ ఉంటాడు. పువ్వులు బరువుగా ఉన్నాయి, కొంచెం కిందికి దించు అని దర్శన్ చెప్తూ ఉంటే సమీర పూలు తీసి మంచం మీద పెడుతూ ఉంటుంది. పూల వాసన చూసి, అబ్బా సమీర పూల వాసన ఎంతలా గుమ్మాయిస్తుందో అని సమీర వైపు చూస్తూ శరణ్య వినేలా దర్శన్ చెప్తూ ఉంటాడు. శరణ్య ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది.